జస్ట్ ఒక కేటీఆర్ ఫోటో ఉంది అని ఒక చిన్న రీజన్తో ఆ టీ స్టాల్ని అయితే తొలగించారు. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు, అలాగే మనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆ రోజు ఇష్యూ జరిగింది, దాని గురించి ఏమంటారు? అలాగే ఈరోజు బత్తుల రమేష్ గారు యానివర్సరీ సందర్భంగా చాలామంది కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఒక్కసారి చెప్పండి ఆ రోజు ఇష్యూ గురించి, అలాగే కేటీఆర్ చొరవతో ఇప్పుడు ఇక్కడ టీ స్టాల్ పెట్టడం అయితే జరిగింది సార్, దాని గురించి మీరు ఏమంటారు? గతంలో బత్తుల శ్రీనివాస్ గారు కూరగాయల మార్కెట్కు దగ్గర టీ స్టాల్ నడుపుకుంటూ బతికేవాడు. ఆయన కుటుంబం అంతా కూడా అదే టీ స్టాల్ నడుపుకుంటూ బతికేది. ఆయన స్వతహాగా కేటీఆర్కు వీరాభిమాని. కేటీఆర్ గారు 2009లో ఇక్కడ పోటీ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ శ్రీనివాస్ కేటీఆర్ గారు ఓటేసేవాడు. కేటీఆర్ గారు అంటే వీరాభిమాని కాబట్టి ఆయన ఫోటోను ఆనాడు టీ స్టాల్కు ఫ్లెక్స్గా పెట్టుకొని ఉన్నది. అయితే ఆనాటి పాలనాధికారి కలెక్టర్ గారు అటెందుకో వచ్చి చూసినప్పుడు కేటీఆర్ గారి ఫోటో టీ స్టాల్ కనిపించడం, ఆ టీ స్టాల్ రోడ్డును ఆనుకొని ఉండడం ఆయన జీర్ణించుకోలేకపోయిండు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా మారి పాపం అన్యాయంగా, దౌర్జన్యంగా ఆనాడు బత్తుల శ్రీనివాస్ గారి టీ కొట్టును క్రేన్కి కట్టి ఈడ్చుకొని పోయి పారేసి ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా ఆ కుటుంబానికి ఉపాధి లేకుండా చేసిండు ఆనాటి కలెక్టర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేటీఆర్ గారు స్పందించి మానవతా హృదయంతో ఎక్కడైతే ఏదైతే ఆయనకు ఉపాధి లేకుండా చేసిండో అదే సిరిసిల్ల పట్టణంలో మంచిగా రెంట్ పోర్షన్లో టీ స్టాల్ పెట్టించి ఆర్థికంగా చేయూతనిచ్చి ఇలా బత్తుల శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలిచిండు కేటీ రామారావు గారు. ఈరోజు ఒక సంవత్సరం పాటు మంచిగా విజయవంతంగా ఆయన టీ కొట్టు నడుపుకొని ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థికంగా ప్రగతిలోకి వచ్చిన నేపథ్యంలో సంతోషంగా ఇలా వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా ఆహ్వానించి ఆయన ఈ సెలబ్రేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా బత్తుల శ్రీనివాస్ని అభినందిస్తూ ఉన్నాం.